హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఈరోజు అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. కారణం ఏంటంటే షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పుచూపగా వారు దానికి నిరసన తెలియజేస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నప్పుడు భూమాత బిల్లు గురించి ప్రస్తావిస్తున్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం వైపు స్పీకర్ వైపు దూసుకెళ్లారు. దాంట్లో భాగంగా పేపర్లు చించేసి స్పీకర్ మీద కూడా విసిరేశారు. మొత్తం అయితే సభ దద్దరిల్లిపోయింది. ఆ టైంలో మార్షల్స్ వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అడ్డుకొని మళ్ళీ వెనుకకు తీసుకెళ్లడం అయితే జరిగింది. సక్సెస్ఫుల్గా ఈరోజు అసెంబ్లీలో భూమాత బిల్ అయితే పాస్ అవడం జరిగింది. మరి తర్వాత ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల. మీరు ఇక్కడికి అల్లరి చేయడానికే వచ్చారు, భూమాత బిల్లుని అడ్డుకోవడానికి వచ్చారు, ఇది మీరు తెచ్చింది కాదు, కేసీఆర్ దీన్ని కాపీ కొట్టాడు. ఒడిశాలో 2010లోనే ఈ ధరణి అని వచ్చింది, అక్కడ 4 సంవత్సరాల పాటు కొనసాగింది ఈ ధరణి అని, దాన్ని మీరు కాపీ కొట్టి కేసీఆర్ ఇక్కడ ధరణి పేరుతో ఇక్కడ ఆ పోర్టల్ని ప్రారంభించాడు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రస్తావించాడు. దాంట్లో భాగంగా హరీష్ రావు ఏదైతే డిమాండ్ చేస్తున్నాడో, తను ఓఆర్ఆర్ పైన విచారణ వేయమని మమ్మల్ని డిమాండ్ చేశాడు, ఇప్పుడు మేము దానికి విచారణకు సిద్ధము, ప్రభుత్వం అంగీకరిస్తే మళ్ళీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలో భాగంగా ఓఆర్ఆర్ పైన విచారణ వేస్తుందని మళ్ళీ హరీష్ రావే అంటున్నాడని ముఖ్యమంత్రి అన్నాడు. ఎందుకంటే హరీష్ రావు ఇంటికి వెళ్ళాక కోదండము కొరడా దెబ్బలు తప్పనిసరి హరీష్ రావుకి, ఎందుకంటే పెద్ద ఆయన ఖచ్చితంగా హరీష్ రావుని కొడతాడు, ఈ విషయం నిన్ను లేవనెత్తమన్నామా మేము అసెంబ్లీలో అని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడని రేవంత్ రెడ్డి అయితే హరీష్ రావు గురించి మాట్లాడాడు అసెంబ్లీలో. దాంతోపాటు కేటీఆర్ని కూడా నువ్వు ఇరికించావు ఈ ఓఆర్ఆర్ విచారణ పైన అని అటు రేవంత్ రెడ్డి అయితే హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడాడు. మరోవైపు హరీష్ రావు మీది కక్షపూరితంగా నడుస్తుంది మీ ప్రభుత్వం, మీరంతా యూజ్లెస్ ఫెలోస్, మీకు ప్రభుత్వం నడపడానికి రాదు, ప్రతి పథకాల్లో వెనుకబాటుతనమే, ఒక్కటి కూడా సరిగా అమలు చేయలేదు, ఒక్క బస్సు తప్ప ఏ పథకమైనా సరిగా అమలు చేశారా మీరు, అన్నీ అవకతవకలే అని హరీష్ రావు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అందరినీ ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యానించాడు. మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ సభ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సభకు వచ్చేది ఒక్క వ్యక్తి కోసమే, కేసీఆర్ కోసమే వస్తున్నారు, ఈ సభకి ఆయనను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికే వస్తున్నారు, ఇక్కడ ఏది మాట్లాడినా ఆయన గురించే మాట్లాడతారు, ఆయన గురించే పోట్లాడతారు, వాళ్ళ పార్టీ గురించి పోట్లాడతారు తప్ప ప్రజల గురించి మాత్రం ఏ ఒక్క విషయం కూడా ప్రస్తావించరు అని అక్బరుద్దీన్ ఓవైసీ అయితే మండిపడ్డాడు. మరోవైపు ఇంకో రకంగా వ్యాఖ్య చేస్తూ ధరణి తెచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చారు, నచ్చిన వారికి దోచిపెట్టారు, కానీ ప్రజల్ని నట్టేట ముంచారు అని అటు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా వ్యాఖ్యలు చేశాడు. దాంతోపాటు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాలకు సరిపడా దోచుకున్నారు, రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం చేశారు అని అన్నారు. అందుకే మిమ్మల్ని 2023లో డిసెంబర్లో ఓడించారు, మీకు అధికారం లేకుండా చేశారు ప్రజలు. దాంతోపాటు 2024 మే జూన్లో పార్లమెంటు ఎన్నికల్లో మీకు డిపాజిట్లు దక్కకుండా చేశారు. దానివల్ల ఇప్పుడు ఈ 2024 డిసెంబర్లో మీకు మెదడు కూడా ఖరాబ్ అయిందని రేవంత్ రెడ్డి వాళ్ళను ఉద్దేశించి అన్నాడు. మీరు సభలో ఇంత అల్లరి చేసినా, మీరు ఏం చేసినా ఇప్పటికీ కూడా మీరేమైనా సలహాలు సూచనలు ఇస్తే మేము తీసుకోవడానికి సిద్ధము అని అన్నారు. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గురించి మాట్లాడుతూ అధ్యక్ష, మీరు సభలో ఎవరైనా గందరగోళం సృష్టిస్తే తప్పకుండా యాక్షన్ తీసుకోండి, మీరు శుతిమెత్తగా ఉంటే వీరు ఇంకా రెచ్చిపోతున్నారు, మీరు మాపైన కూడా యాక్షన్ తీసుకోవచ్చు, మీరు ఏ ఆదేశాలు ఇచ్చినా మేము వాటిని స్వీకరించడానికి రెడీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ని కూడా కోరడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే డిమాండ్ చేశాడో సభలో ఫార్ములా ఈ కార్ రేస్ గురించి తప్పకుండా చర్చించాలని డిమాండ్ చేశాడు. దాన్ని అంగీకరిస్తూ రేవంత్ రెడ్డి దానిపైన కూడా ప్రస్తావించాడు. కేటీఆర్ ఏదైతే అడిగాడో దానిపైన ఇప్పుడు నేను చర్చకు సిద్ధం, దానికి తగ్గట్టుగానే మాట్లాడుతున్నా, నేను ఫోటోలో దిగిన వ్యక్తి ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన వ్యక్తే, ఆయన వచ్చి నాకు చెప్పడం ద్వారానే ఇప్పుడు ఈ వీళ్ళ 55 కోట్ల బండారం బట్టబయలైంది, అప్పుడు వాళ్ళు చెప్పినట్టు నేను వింటే వీరు ఇంకో 600 కోట్లు కూడా దోచుకుపోయేవారు అని రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇప్పటికైనా కేటీఆర్ మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి, ఆయన హెచ్ఎండిఏ నిధులున్నాయో అవన్నీ దుర్వినియోగం చేశారు, అవన్నీ లండన్ కంపెనీ విదేశీ కంపెనీలకు లావాదేవీల రూపంలో అక్కడికి చేరవేర్చారు, ఇటు
ఒప్పందం లేకుండా, ఆర్బీఐ ఒప్పందం లేకుండా, ఎలాంటి పత్రాలు లేకుండా డైరెక్ట్ చేరవేర్చారు. బ్యాంకుకి వెళ్ళి అక్కడ పౌండ్ల రూపంలో వాటిని మార్చుకొని డైరెక్ట్ పంపించేశారు. కాబట్టే నేను ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్న, చట్టపరంగా వెళ్దామని డిసైడ్ అయ్యాను. అందుకే డైరెక్ట్గా ఎలాంటి అరెస్ట్ పెట్టుకోలేదు. మొదటగా గవర్నర్ అంగీకారం తీసుకునే తర్వాత ఏసీబీకి అప్పగించాం అధ్యక్ష అని రేవంత్ రెడ్డి చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు కూడా కేటీఆర్ అసలు ఇది కేసే కాదు, దీని మీద నేను ఖచ్చితంగా హైకోర్టులో తేల్చుకుంటాను అని కేటీఆర్ కూడా అయితే చెప్పడం జరిగింది. సో మరి సభ పక్షపాతంగా నడుస్తుంది, గవర్నమెంట్ వైపే నడుస్తుంది, ప్రభుత్వం ఏది చెప్తే అదే వింటుందని ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించడం, మరో బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ను కూడా గవర్నమెంట్ స్వీకరించడం. సో ఇలా ఈ రోజు మాత్రం సభ మాత్రం చాలా వాడివేడిగా జరిగింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.